హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా. ఏం లేదండి, మన ఆడోళ్ళంతా ఉన్నాం కదా, చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి పెళ్ళయి ముసలోళ్ళు అయిపోయేంత వరకు మనకి ఎవరో ఒకరు తోడు కావాలని చెప్పేసి పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు కదా. మనకంటూ మనం ఆలోచించుకోలేము ఇది ఏది. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, అది కరెక్టో కాదో తెలియదు. ఏదైనా కానీ చూడండి, పుట్టి మనము చదివి మన పెళ్ళయ్యేంత వరకు అమ్మ నాన్న గార్డియన్స్, ఏమీ కాకూడదు అది ఆలోచిస్తారు. మనకి పెళ్ళైన తర్వాత మన భర్త ఆలోచిస్తాడు. మనకు పిల్లలు పుట్టిన తర్వాత మన అబ్బాయిలు అమ్మాయిలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. అండ్ నాకు అనిపించింది ఒకటేనండి, మనము సొంతంగా ఏదైనా కానీ ఇలా చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చేతగాని వయసులో మనము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండేదానికంటే మనందుకు మనం సొంతంగా నిర్ణయం తీసుకొని అంతో ఇంతో మన కోసం కూడబెట్టుకొనేసి మనకి చేతగాని టైంలో అదే మనకి ఆసరాగా మిగులుతుంది. ఓకేనా. మనం ఎన్నేళ్ళు బ్రతుకుతాం అనేది కాదండి, ఎన్నాళ్ళు సంతోషంగా ఉన్నాం అనేది కావాలి. లైఫ్లో టెన్షన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్ని టెన్షన్స్ చూసుంటాం చెప్పండి. మనం ఇప్పటికి పుట్టినప్పటి నుంచి పెద్దయి చదివి కాలేజీల్లో చూసింటామా, పెళ్ళైన తర్వాత ఎన్ని చూసింటాం చెప్పండి. మీరు చూసారు, నేను చూసాను, అందరం చూసాం. కానీ మన హ్యాపీనెస్ ఎక్కడ కోల్పోతున్నామో తెలుసా? మన టెన్షన్ల ద్వారా మనం ఇంకొకరు వాళ్ళకి వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించడం ద్వారా. అండ్ మనము లాస్ట్కి ఏమి అనుకుంటామంటే, నేను ఏం సాధించాను, మనం ఎందుకు పుట్టాము, అసలు ఏం సాధించాను అంటే మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించడం తప్ప